ప్రార్థన చేసుకొని వాక్యాన్ని ధ్యానించుకుందాం. ఘనుడు అయిన దేవా, పరిశుద్ధుడా, దయగలిగిన తండ్రి, మీరు మాకు అనుగ్రహించిన ఈ సమయానికి వందనాలు. ఈ సమయంలో మీ వాక్యాన్ని ధ్యానం చేసుకుంటూ ఉండగా కనికరించి మొదలు నుండి చివరి వరకు మీరే మీ దీవెనలతో నింపుమని, వినుచూ ఉన్న ప్రతి శ్రోత యొక్క హృదయాన్ని మీరు కదిలించుమని రక్షకుడైన యేసు పరిశుద్ధ నామమున బ్రతిమాలి అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ఈ రోజున మనము చరిత్రను ఆలోచించి ఉన్నట్లయితే చాలా ఆశ్చర్యకరమైనటువంటి విషయాలు మనకి వెలుగులోకి వస్తూ ఉంటాయండి. వాటిలో భక్తుడైనటువంటి దావీదు రాజుగారి యొక్క చరిత్రను మనము పరిశీలించుచూ వచ్చినప్పుడు రాజుగారి కుమారుడైనటువంటి సొలొమోను రాజు యొక్క చరిత్ర కూడా మనకి కనబడుతూ ఉంటుందండి. రాజుగారి కుమారుడు సొలొమోను రాజు ఏ విధంగా దేవుని యొక్క సేవ చేసి ఉన్నాడు అనేటువంటి విషయాన్ని మనం పరిశీలించినప్పుడు మనకి కనబడేటువంటిది దానిలో రాజు అయినటువంటి దాని కింద అక్కడ మనకి కనబడేటువంటి సొలొమోను రాజు యొక్క చరిత్రను పరిశీలించి ఉన్నప్పుడు మనకి ఎన్నో విషయాలు తెలుస్తూ ఉంటాయి. వాటిలో సొలొమోను రాజుని అపవాది ఎంత తెలివిగా యుక్తిగా మోసగించి ఉన్నాడు అని మనం పరిశీలించినప్పుడు పరిశుద్ధ లేఖనములో ఉన్నటువంటి సారాంశాన్ని మనం ఒక్కసారి ఆలోచించుదామండి. 1వ రాజుల గ్రంథము 11వ అధ్యాయములో మనకి కనబడుతూ ఉండేటువంటి ఈ విషయాన్ని పరిశీలించుకుందామండి. వాటిలో మనకి కనబడినటువంటి అద్భుతమైనటువంటి విషయం ఏంటంటే రాజు ఎంతకాలము జీవించి ఉన్నాడు అనేటువంటి విషయాన్ని మనం పరిశీలించినప్పుడు 11వ అధ్యాయము 1వ రాజుల గ్రంథము 11వ అధ్యాయము 1వ రాజుల గ్రంథము 11వ అధ్యాయములో మనము ఈ విషయాన్ని చూడవచ్చండి. 41వ వచనంలో సొలొమోను చేసిన ఇతర కార్యములను గూర్చియు అతడు చేసినదంతటిని గూర్చియు అతని జ్ఞానమును గూర్చియు సొలొమోను కార్యములను గూర్చిన గ్రంథమందు వ్రాయబడి ఉన్నది. సొలొమోను యెరూషలేమునందు ఇశ్రాయేలీయులందరినీ ఏలిన కాలము 40 సంవత్సరములు. ఇశ్రాయేలీయులను ఏలినటువంటి కాలము 40 సంవత్సరములు. అంతటా సొలొమోను తన పితరులతో కూడా నిద్రించి తన తండ్రి అయిన దావీదు పురమందు సమాధి చేయబడెను. తరువాత అతని కుమారుడైన రెహబాము అతనికి మారుగా రాజాయను. ఇక్కడ మనము సొలొమోను రాజును గురించి వింటూ ఉన్నటువంటి సందర్భాల్ని మనం ఆలోచించినప్పుడు చాలా చాలా అద్భుతమైనటువంటి బలహీనతలను సొలొమోను రాజు చరిత్రలో మనం చూడవచ్చని 11వ అధ్యాయము 1వ రాజుల గ్రంథము 11వ అధ్యాయము 1వ వచనం నుండి చదువుకుందామండి. మోయాబీయులు, ఎదోమీయులు, అమ్మోనీయులు, సిదోనీయులు, హిత్తీయులు అను జనులు మీ హృదయములను తమ దేవతల తట్టు తిప్పుదురు కనుక వారితో సహవాసము చేయకూడదనియు వారిని మీతో సహవాసము చేయనీయకూడదనియు యెహోవా ఇశ్రాయేలీయులకు సెలవిచ్చి ఉన్నాడు. ఇక్కడ జరిగినటువంటి సందర్భం ఏంటంటే రాజు అయినటువంటి సొలొమోను గమనించవలసి ఉన్నటువంటి ఒక బలమైనటువంటి విషయం ఏంటంటే వారితో మీ సహవాసము చేయకూడదు అని చెప్పి ఉన్నాడండి. ఎందుకు వారితో సహవాసం చేయకూడదని దేవుడు చెప్పాడంటే ఆ మాటలను మనము ఆలోచిస్తూ ఉన్నటువంటి సమయంలో సొలొమోను రాజు ఎంతమందిని వివాహము చేసుకొని ఉన్నాడు, ఎంతమందిని ఉపపత్నులుగా ఉంచుకొని ఉన్నాడు అని ఆలోచించినప్పుడు చూడండి 11వ అధ్యాయము 2వ వచనములో మొదటి వచనం చివరి భాగములో
అయితే రాజు అయిన సొలొమోను ఫరో కుమార్తెను కాక ఆ జనములలో ఇంకా అనేక మంది పరస్త్రీలను మోహించి కామాతురత కలవాడై వారిని ఉంచుకొనుచు వచ్చాను. కామాతురత కలవాడై వారిని ఉంచుకొనుచు వచ్చాను. అతనికి 700 మంది రాజకుమార్తెలైన భార్యలను 300 మంది ఉపపత్నులను కలిగి ఉండిరి. అతని భార్యలు అతని హృదయమును త్రిప్పివేసిరి. అతని భార్యలు అతని హృదయమును త్రిప్పివేసిరి అంటే దాని యొక్క అర్థం ఏంటంటే ఆడవాళ్ళ యొక్క బలము, ఆత్మీయమైనటువంటి బలము లేకుంటే మానసికమైనటువంటి క్షోభ ఎంత భయంకరంగా ఉంటుంది అని మనం పరిశీలించినట్లయితే వారి యొక్క జీవిత యాత్రలో ఎన్నో విధములైనటువంటి మలుపులను వారు అనుభవిస్తూ ఉంటారండి. వారిలో మనం ఇక్కడ చూచి ఉన్నట్లయితే 700 మంది రాజకుమార్తెలైనటువంటి భార్యలు అతనికి ఉన్నారు. ఇక్కడ మనము గమనించవలసిన విషయం ఏంటంటే దేవుడు ఇతనికి చాలా జ్ఞానాన్ని ఇచ్చి ఉన్నాడండి. ఎంత జ్ఞానం అంటే ఆ రోజుల్లో సొలొమోను రాజు దేవునికి ప్రార్థన చేసి ఉన్నప్పుడు దేవుడు అతని ప్రార్థనను అంగీకరించి అతనికి కావలసి ఉన్నటువంటి జ్ఞానాన్ని ఇచ్చి ఉన్నాడని. ఈ జ్ఞానము ఎంతవరకు దేవుడు ఇచ్చి ఉన్నాడు అని ఆలోచించినట్లయితే ఆ రోజుల్లో జ్ఞానులైనటువంటి వారు కూడా సొలొమోను రాజును ఓడించటానికి ప్రయత్నం చేసి ఉన్నారు. కారణం ఏంటంటే సొలొమోను రాజుకున్నటువంటి జ్ఞానము ప్రపంచంలో ఆ దినాల్లో ఎవ్వరికీ కూడా దేవుడు ఇవ్వలేదు. అంతేకాకుండా ఆ తరువాత కూడా అంత జ్ఞాని ఎవ్వరు ఉండరు అనేటువంటి రీతిగా దేవుడు తనను ఆశీర్వదించాడు. అయితే అతని అపవాది ఎంత తెలివిగా మోసగించి ఉన్నాడంటే 700 మంది రాజకుమార్తెలైన భార్యలు 11వ అధ్యాయము 3వ వచనంలో ఉన్నదండి. 11వ అధ్యాయము 3వ వచనములో అతనికి 700 మంది రాజకుమార్తెలైన భార్యలు. సహజంగా భార్య అనేటువంటి ఆ స్త్రీకి ఉన్నటువంటి వ్యామోహము ఎంత ప్రమాదమైనటువంటిదంటే పరిశుద్ధ గ్రంథములో ఒక చక్కని మాట చెప్పబడుచు ఉన్నదండి. ఆ మాట మనకి కొంచెము బాధకరముగాను విడ్డూరముగాను కనబడవచ్చండి. కానీ దేవుని యొక్క వాక్యములో ఎంత చక్కగా చెప్పబడి ఉన్నదంటే 1వ తిమోతి గ్రంథము 2వ అధ్యాయము 13వ వచనములో మొదట ఆదామును తర్వాత హవ్వయును నిర్మించబడిరి కారా, మరియు ఆదాము మోసపరచబడలేదు కానీ స్త్రీ మోసపరచబడి అపరాధములో పడెను. ఈ మాటలు మనం వింటూ ఉన్నప్పుడు స్త్రీని పురుషుణ్ణి దేవుడే తయారు చేసి ఉన్నాడు. అయితే దేవుడు స్త్రీ కంటే పురుషుడే మేలు అని చెప్పి ఉన్నట్లుగా భక్తుడైనటువంటి పౌలు రాస్తా ఉన్నాడు. మొదట ఆదామును తర్వాత హవ్వయును నిర్మించబడి కారా. మొదట ఆదామును చేసి ఉన్నటువంటి దేవుడు తర్వాత హవ్వను చేసి ఉన్నాడు. ఎందుకు ఆ విధంగా చేసి ఉన్నాడు అని మనం పరిశీలించుకుంటూ వచ్చినట్లయితే దేవుడు చేసి ఉన్నటువంటి సృష్టిలో మొట్టమొదటిసారిగా ఆదామునే దేవుడు తయారు చేసి ఉన్నాడు. దేవుని యొక్క సృష్టిలో మానవుని ఊహకందనటువంటి విషయాల్లో ఒకటి సృష్టి. ఆయన కొన్ని చోట్ల ఆడ మగ జీవులను చేసి ఉన్నాడు. కొన్ని చోట్ల ఆ జీవాల్ని మరి నీటిలో వదిలేటువంటి బుడగగా కొన్నిటిని తయారు చేసి ఉన్నాడు. అంటే స్త్రీ పురుష సంపర్కము వలన జన్మించినటువంటిదే బీజము అనేటువంటి రీతిగా దేవుడు తయారు చేసి ఉన్నాడు. అయితే మనిషిని తయారు చేసి ఉన్నటువంటి దేవుడు ఏ విధంగా అతనిని తయారు చేసి ఉన్నాడయ్యా అంటే
అతనికి తోడు కావాలి. కాబట్టి అతను నిద్రపోయేటువంటి సమయంలో దేవుని యొక్క అద్భుతమైనటువంటి కార్యక్రమం. అతను నిద్రపోయేటువంటి సమయంలో అతని ప్రక్కటెముకలలో ఒక ఎముకను తీసి స్త్రీనిగా తయారు చేసి ఉన్నాడు. ఈ మర్మము చాలా గొప్పది కాబట్టి ఆ మర్మాన్ని చేసి ఉన్నటువంటి లేకుంటే మనుష్యుడు జ్ఞానానికి అందనటువంటి అద్భుతమైనటువంటి కార్యక్రమాన్ని దేవుడు చేసి ఉన్నాడు అనేటువంటి విషయాన్ని మనం గమనించవలసి ఉన్నాం. దేవుడు చేసి ఉన్నటువంటి పురుషుడు అతను నిద్రపోయేటప్పుడు స్త్రీని తయారు చేసి ఉన్నాడు దేవుడు అనేది మనం గమనించవచ్చండి. ఎందుకంటే ఆదాము తన భార్యను చూసిన వెంటనే అతను పలికినటువంటి మాటలను మనము పరిశీలించి ఉన్నప్పుడు ఆదికాండంలో మనం ఆ విషయాన్ని చూడవచ్చండి. ఆదికాండము ఇక్కడ దేవుడు చెప్పి ఉన్నటువంటి ఆ మర్మముతో కూడి ఉన్నటువంటి మాటలను మనం చూస్తూ వచ్చినప్పుడు 2వ అధ్యాయం 22వ వచనములో, తరువాత దేవుడైన యెహోవా తాను ఆదాము నుండి తీసిన ప్రక్కటెముకను స్త్రీనిగా నిర్మించి ఆమెను ఆదామునొద్దకు తీసుకుని వచ్చాను. అప్పుడు ఆదాము ఇట్లనెను, నా ఎముకలలో ఒక ఎముక, నా మాంసములో మాంసము, ఇది నరునిలో నుండి తీయబడిన కనుక నారి అనబడును. కాబట్టి పురుషుడు తన తండ్రిని తన తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనును, వారు ఏక శరీరమై ఉందురు. ఇక్కడ మనము గమనించి ఉన్నట్లయితే ఆదాము చెప్పినటువంటి మాట, నా ఎముకలలో ఎముక అన్నాడు, నా మాంసములో మాంసం అన్నాడు, ఈమె నాలో నుండి తీయబడింది కనుక నారి అనేటువంటి పేరు పెట్టినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అప్పుడు దేవుడేమన్నాడంటే, పురుషుడు తన తండ్రిని తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనును, వారు ఏక శరీరమయ్యుందురు. వారు ఏక శరీరం అంటే భార్యాభర్తల యొక్క బంధము ఎలాంటిది అని చెప్తున్నాడంటే, తన తల్లిదండ్రులను కూడా విడిచిపెట్టి తన భార్యను హత్తుకుంటాడు. హత్తుకోవడము అనేసరికి తన భార్యనే ఎక్కువగా ప్రేమిస్తాడు అని అర్థమైంది. అయితే ఇక్కడ మనకి ఒక ఆజ్ఞను దేవుడు వ్రాసి ఉన్నాడు, తన వేలుతో వ్రాసి ఉన్నటువంటి ఆజ్ఞ. నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించు దేశములో నీవు దీర్ఘాయుష్మంతుడవగునట్లు నీ తల్లిని తండ్రిని సన్మానించుము అని దేవుని యొక్క ఆజ్ఞ ఉన్నదండి. దేవుని యొక్క ఆజ్ఞ కంటే కూడా ఇది ముఖ్యమైందా అని మనుషుల్లో బయలుదేరేటువంటి ప్రశ్నలను మనం చూస్తూ ఉంటామండి. తల్లి తండ్రులు ఎంత గొప్పవారంటే, జన్మనిచ్చినటువంటి తల్లి తండ్రిని ఎవ్వరూ మర్చిపోకూడదు అనేటువంటి ఆజ్ఞను దేవుడు తయారు చేసి ఉంచి, ఆ తర్వాత నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించు దేశములో నీవు దీర్ఘాయుష్మంతుడవగునట్లు, అంటే నీకు దీర్ఘ ఆయువు రావాలంటే నీ తల్లిదండ్రులను ప్రేమించు అనేటువంటి వాగ్దానముతో కూడినటువంటి ఆజ్ఞను దేవుడు పొందుపరిచి ఉన్నాడు. దేవుడు 10 ఆజ్ఞలను కూడా రాతి పలకల మీద ఆయన వేలుతో వ్రాసి ఉన్నాడు. ఆయన వేలుతో వ్రాసి ఉన్నటువంటి ఆజ్ఞలను దేవుడు ఎంత జాగ్రత్తగా చేసి ఉన్నాడయ్యా అంటే, మనుష్యుడి యొక్క జ్ఞానాన్ని అంత పోసినా కూడా అర్థం కానట్లుగా దేవుడు వ్రాసి ఉన్నాడు. నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించేటువంటి దేశములో నీవు దీర్ఘాయువును కలిగి ఉండవలెనంటే నీ తల్లిదండ్రులను గౌరవించు అనేటువంటి మాటని మనం చూస్తూ ఉన్నాం. అయితే ఇక్కడ భార్యాభర్తల యొక్క బంధాన్ని దేవుడు ఎంత ఘాటుగా వ్రాస్తూ ఉన్నాడంటే, పురుషుడు తన తల్లిని తండ్రిని విడిచి భార్యను హత్తుకొనును అనేటువంటి మాట వ్రాయబడి ఉన్నది. అంటే అతను తన తల్లి తండ్రి కంటే కూడా భార్యకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాడు అని కూడా మనం గమనించవలసి ఉన్నాం. ఎందుకంటే దేవుడు చేసి ఉన్నటువంటి
భార్యాభర్తల యొక్క బంధములో అంత విలువైనటువంటి ప్రేమ ఉంటుందండి. ప్రేమ ఉండవచ్చు, కానీ తల్లిదండ్రులను గౌరవించటం అనేది వాగ్దానముతో చెప్పినటువంటి మాటండి. వాగ్దానం ఏంటంటే, నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించు దేశములో నీవు దీర్ఘాయుష్మంతుడవై ఉండాలి అని అంటే నీ తల్లిదండ్రులను గౌరవించు అని దేవుడు నిర్గమకాండము 20వ అధ్యాయములో చెప్పి ఉన్నటువంటి మాట. అయితే ఇక్కడ చెప్పబడి ఉన్నటువంటి ఈ మాట యొక్క అర్థం ఏంటంటే, పురుషుడు తన తండ్రిని తన తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనును. తన తండ్రిని తల్లిని విడిచి భార్యను హత్తుకొనును. ఇక్కడ చాలామందికి అర్థం కానటువంటి విషయం ఏంటంటే, పెళ్ళయ్యేటప్పటికే తల్లిదండ్రులు ఆలోచిస్తూ ఉంటారు, మమ్మల్ని ఎక్కువగా ప్రేమిస్తాడా, ఈమెను ఎక్కువగా ప్రేమిస్తాడా. అది ప్రతి తల్లిదండ్రుల్లో వచ్చేటువంటి ప్రశ్న. తల్లిదండ్రులే కాకుండా బయట వాళ్ళు కూడా పెండ్లైన తరువాత ఆ అబ్బాయి ఆ అమ్మాయి వశములో ఉన్నాడు అని చెప్పుతూ ఉంటారండి. అది కూడా చాలా మెలకువగా చెప్పేటువంటి వాళ్ళు ఉంటారు. మరి ఇక్కడ మనము పరిశుద్ధులు అనేక మందిని చరిత్రను మనం పరిశీలించుచూ వచ్చినప్పుడు మనకి ఉదాహరణగా కనబడేటువంటి భక్తుడు అబ్రహాము. అబ్రహాము తన భార్య అయిన శారాని చాలా గౌరవించి ఉన్నాడు. ఎందుకంటే తన భార్య అయిన శారా చెప్పినటువంటి మాటలు విన్నాడు. తన తండ్రి అప్పటికే చనిపోయి ఉన్నాడు. అతనికి బిడ్డలు పుట్టేసరికి అబ్రహాము తండ్రి మార్గమధ్యములోనే చనిపోయి ఉన్నాడు. కానీ ఇక్కడికి వచ్చేసరికి అబ్రహాము తన భార్య మాటలు విన్నాడు అనేది మనం చూస్తున్నాం. తన భార్య మాటలు ఏ విధంగా విన్నాడు అని మనం పరిశీలిస్తూ వచ్చినప్పుడు, అయ్యా నా వలన దేవుడు నీకు బిడ్డల్ని ఇవ్వలేదు కాబట్టి ఈమె వలన బిడ్డల్ని ఇస్తాడు అని చెప్పినప్పుడు ఆమె మాట అతను విన్నాడు. అయితే ఆమె గర్భవతి అయిన తర్వాత ఇద్దరు ఆడవాళ్ళల్లో వచ్చినటువంటి తగాదాకు తీర్పరిగా కూడా అబ్రహామే రావాల్సి వచ్చింది. అప్పుడు అబ్రహాము తన భార్య అయినటువంటి శారాకే ప్రాధాన్యత ఇచ్చి ఉన్నాడు. ఇక్కడ మరి హాగరు భార్య కాదా అనేటువంటి ప్రశ్నను మనం ఆలోచించవలసి ఉన్నామండి. హాగరు భార్య ఎప్పుడయ్యిందండి? శారా వలన హాగరు భార్య అయ్యింది. అంత మాత్రాన హాగరు భార్య కాదు అని చెప్పడానికి వీల్లేదు. ఎందుకంటే ఆమె కడుపులో ఉన్నటువంటి బిడ్డ అబ్రహాము కుమారుడే. అందువలన మనము చరిత్రను పరిశీలించుకుంటూ వచ్చినట్లయితే అబ్రహాము తన భార్య అయిన శారాకి ఇచ్చినటువంటి ప్రాధాన్యత హాగరుకు ఇవ్వలేదు. ఇది పొరపాటు అని కొంతమంది బైబిల్ వక్తలు చెప్తూ ఉంటారండి. కానీ దేవుని యొక్క ఏర్పాటు ఎలా ఉన్నదయ్యా అంటే, అతను దేవుని యొక్క ఆజ్ఞను చాలా జాగ్రత్తగా పాటించి ఉన్నాడు. అందువలన అతను ఏం చేశాడంటే, తన భార్య మాటలు వినెను అనేటువంటి మాట బైబిల్లో మనకు కనబడుతూ ఉంటుందండి. తన భార్య మాటలు ఎప్పుడు విన్నాడంటే, ఈమె వలన బిడ్డలు పుడతారు అని దేవుడు పెట్టాడేమో. అప్పటికే ఆమె 10 సంవత్సరాలు తన దగ్గర కాపురం ఉండినప్పటికీ దేవుడు ఆమెకు బిడ్డలను ఇవ్వలేదు, శారాకి బిడ్డలను ఇవ్వలేదు. అప్పుడు శారా, నా వలన నీకు సంతానము కలుగు చేయలేదు కనుక ఈ హాగరుతో నువ్వు వెళ్ళినట్లయితే ఈమె వలన పుట్టేటువంటి బిడ్డలే నీ బిడ్డలు అవుతారు అని చెప్పినటువంటి మాట అబ్రహాముకి సబబుగా ఉన్నది అని మనం అనుకుంటాం. కానీ అబ్రహాము దేవునితో నడిచేటువంటి పరిశుద్ధుడు. అతను ఏం చేశాడయ్యా అంటే, ఆమె గర్భవతి అవగానే ఆమె దృష్టిలో యజమానురాలు నీచురాలుగా కనబడెను అనే మాట మనం చూస్తూ ఉన్నామే. ఆమెను ఒక శాపగ్రస్తమైనటువంటి స్త్రీగా హాగరు గమనించినట్లుగా కూడా మనం పరిశుద్ధ లేఖనంలో చూస్తూ ఉన్నామండి. దానిని మనము పరిశీలిస్తూ వచ్చి ఉన్నటువంటి సమయంలో మనకు కనబడినటువంటి కొన్ని సందర్భాలని మనము ఆలోచిస్తూ వచ్చినప్పుడు, ఇక్కడ
ఏ విధముగా దేవుని యొక్క కార్యక్రమాన్ని చేసి ఉన్నారు అని చూచి ఉన్నప్పుడు 16వ అధ్యాయములో మొట్టమొదటిసారిగా 2వ వచనము చివరి భాగములో, నీవు దయచేసి నా దాసీతో పొమ్ము, ఒకవేళ ఆమె వలన నాకు సంతానము కలుగవచ్చునని అబ్రహాముతో చెప్పాను. ఒకవేళ ఆమె వలన నాకు సంతానము కలుగవచ్చునని తన భర్తతో శారా చెప్పి ఉన్నది. అబ్రాము శారా ఈ మాట వినెను. అంటే ఎప్పుడైతే అబ్రహాము భార్య అయినటువంటి శారాయి తను హాగరుని తీసుకొచ్చి ఈమె వలన సంతానం కలుగుతుంది అని చెప్పినప్పుడు శారాయి మాట విన్నాడు. కాబట్టి అబ్రహాము కానాను దేశములో 10 ఏండ్లు కాపురమున్న తరువాత అబ్రహాము భార్య అయిన శారాయి తన దాసి అయిన హాగరును ఐగుప్తురాల్ని తీసుకొని తన పెనిమిటి అయిన అబ్రహామునకు భార్యగా ఉండుటట్లు అతనికి ఇచ్చెను. అతడు హాగరుతో పోయినప్పుడు ఆమె గర్భవతి ఆయను. అది తాను గర్భవతినైతినని తెలుసుకున్నప్పుడు దాని యజమానురాలు దాని దృష్టికి నీచమైనది ఆయను. ఆ మాటలు మనం వింటూ ఉంటుంటేనే బాధ కలుగుతుందండి. ఆమె యజమానురాలు ఆమెకు నీచురాలుగా కనబడి ఉన్నదండి. ఇక్కడ ఇద్దరు స్త్రీల మధ్యలో నలిగేటువంటి ఒక పురుషుని యొక్క ఆలోచనని మనం చూస్తూ ఉంటామండి. కానీ అతను మామూలు మనుష్యుడు కాదండి. అతను దైవజనుడు, దేవుని ఆత్మతో నింపబడి ఉన్నటువంటి వాడు. ఆ సమయంలో అతను ఏమి చేసి ఉన్నాడు అని మనం ఆలోచించినట్లయితే అప్పుడు శారాయి 5వ వచనములో, నా ఉసురు నీకు తగులును, నేనే నా దాసిని నీ కౌగిటికిచ్చిన తరువాత తాను గర్భవతినైతినని తెలుసుకొనినప్పుడు నేను దాని దృష్టికి నీచమైన దానిని అయితిని, నాకును నీకును యెహోవా న్యాయము తీర్చునుగాక అని అబ్రహాముతో అనెను. ఆ తర్వాత అందుకు అబ్రాము, ఇదిగో నీ దాసి నీ చేతిలో ఉన్నది, నీ మనస్సు వచ్చినట్లు దాన్ని చేయుమని శారాయితో చెప్పెను. శారాయి దాన్ని శ్రమ పెట్టినందున ఆమె యొద్ద నుండి అది పారిపోగా ఇప్పుడు జరిగేటువంటి ఈ సందర్భాన్ని మనం చూద్దామండి. అబ్రాము, నీవు నీ ఇష్టం వచ్చినట్లు చేసుకో అని శారాయితో చెప్పినప్పుడు శారాయి చేసి ఉన్నటువంటి పని ఏంటంటే, శారాయి దానిని శ్రమ పెట్టినందున ఆమె యొద్ద నుండి అది పారిపోగా యెహోవా దూత అరణ్యములో నీటి బొగ్గ యొద్ద అనగా షూరు మార్గములో బొగ్గ యొద్ద ఆమెను కనుగొని, శారాయి దాసివైన హాగరు, ఎక్కడి నుండి వచ్చితివి, ఎక్కడికి వెళ్ళుచూ ఉన్నావని అడిగినందుకు అది, నా యజమానురాలైన శారాయి యొద్ద నుండి పారిపోవచ్చు ఉన్నాను అనెను. ఇక్కడ మనము గమనించవలసినటువంటి విషయం ఏంటంటే, వెంటనే ఆమె ఆవేశపరురాలు కాబట్టి వెళ్ళిపోయింది. బాధ పెట్టినందుకే వెళ్ళిపోయినటువంటి హాగరు ఎంత శ్రమను అనుభవించింది అనేటికంటే అబ్రహాము ఎంత దయ కలిగి ఉన్నటువంటి వాడు అనేది గమనించవలసి ఉన్నాం. అబ్రహాము ఎంత దయతో ఆమెను ఆదరించి ఉన్నాడు అని ఆలోచించినప్పుడు మనకి కనబడినటువంటి ఒక వాక్యాన్ని చదువుకుందామండి. 25వ అధ్యాయము 7వ వచనం, అబ్రహాము బ్రతికిన సంవత్సరములు 175. ఆ తర్వాత అబ్రహాము నిండు వృద్ధాప్యమునకు వచ్చిన వాడై మంచి ముసలితనమున ప్రాణము విడిచి మృతి పొంది తన పితరుల యొద్దకు చేర్చబడెను. ఆ సమయంలో ఆ తర్వాత చెప్పబడిన హిత్తీయుడైన షోహారు కుమారుడగు ఎఫ్రాము పొలమందలి మఖ్పెల గుహలో అతని కుమారులగు ఇస్సాకును ఇష్మాయేలును అతనిని పాతిపెట్టిరి. ఇక్కడ సమాధి చేయడానికి దగ్గరకు వచ్చేసరికి
అబ్రహాము కుమారుడైన ఇష్మాయేలు అని చెప్పబడి ఉన్నది. అబ్రహాము కుమారుడైనటువంటి ఇష్మాయేలు తన తండ్రి చనిపోయినప్పుడు ఎలాగ సమాధి దగ్గరకు వచ్చి ఉన్నాడు అనేటువంటిదే మనము గమనించవలసిన విషయమండి. ఏంటంటే అతను చాలా తెలివిగా దేవుని యొక్క కార్యాన్ని జరిగించి ఉన్నటువంటి వాడండి. దేవుడు అతనికిచ్చి ఉన్నటువంటి విషయాన్ని గమనించేటువంటి సమయంలో అక్కడ అతను చేసి ఉన్నటువంటి పని ఏంటంటే అబ్రహాము పెద్ద కుమారుడైనటువంటి ఇష్మాయేల్ని గౌరవించి ఉన్నాడు. అలాగనే తన భార్య అయిన శారాకు పుట్టినటువంటి కుమారుణ్ణి కూడా గౌరవించి ఉన్నాడు. ఒకరిని ఎక్కువ ఒకరిని తక్కువగా చూచి ఉన్నాడు అని అనుకోవడం పొరపాటు. దేవుడిచ్చినటువంటి జ్ఞానముతో అబ్రహాము చాలా తెలివిగా తన కుమారులిద్దరినీ కూడా తృప్తిపరిచి ఉన్నాడు. అందువలన వీరిద్దరూ కూడా వాగ్దాన పుత్రులైనటువంటి వారు. ఇష్మాయేలుకి దేవుడు వాగ్దానం ఇచ్చి ఉన్నాడు, ఇస్సాకుకి కూడా దేవుడు వాగ్దానము ఏర్పాటు చేసి ఉన్నాడు. కాబట్టి దేవుడు వాగ్దానము చేసి ఉన్నటువంటి బిడ్డలను దేవుని బిడ్డలుగా అంగీకరించటానికి, దేవుని యొక్క పని చేయడానికి అబ్రహాము వారిని తర్ఫీదు చేసి ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి మనం ఒక్కసారి పాత చరిత్రను పరిశీలించి ఉన్నప్పుడు మనకి కనబడినటువంటి వీరిరువురి యొక్క జీవితాల్లో ఏ విధముగా వారు దైవ కార్యక్రమాల్ని చేసి ఉన్నారు అనేటువంటి విషయాన్ని మనం మరలా చదువుకుంటూ ఉన్నప్పుడు మనకు అర్థమవుతూ ఉంటుందండి. సాల్మన్ రాజు మరి 1000 మంది భార్యలతో చేసి ఉన్నాడు అనని కార్యక్రమాన్ని చదువుతూ ఉన్నప్పుడు మనందరికీ కూడా చాలా బాధని కలుగు చేస్తూ ఉంటుంది. కానీ భక్తులకను సొలొమోను రాజుకి ఉన్నటువంటి తేడా ఏంటి అని మనం పరిశీలించినప్పుడు భక్తులు ఎప్పుడు కూడా దేవునికే ప్రాధాన్యత ఇస్తూ దేవుణ్ణి గౌరవించి ఉన్నారు. కానీ సొలొమోను మాత్రము ఆ విధంగా చేయలేదు కనుక అతను దైవ ఉగ్రతకు పాత్రుడై ఉన్నాడు అనేది మనం చూస్తూ ఉన్నామండి. అయితే ఇక్కడ దేవుడు సొలొమోను రాజుకు చేసి ఉన్నటువంటి కార్యక్రమాన్ని పరిశీలించినప్పుడు దేవుడు ఏ విధంగా చేసి ఉన్నాడయ్యా అంటే ఒక్కసారి మనము పరిశీలించి ఉన్నట్లయితే సొలొమోను రాజు తన భార్యలైనటువంటి చూడండి, సొలొమోను వృద్ధుడైనప్పుడు అతని భార్యలు అతని హృదయమును ఇతర దేవతల తట్టు త్రిప్పగా అతని తండ్రి అయిన దావీదు హృదయము వలె అతని హృదయము దేవుడైన యెహోవా ఎడల యథార్థము కాకపోయెను. అతని హృదయము దేవుని యొద్ద యథార్థముగా లేదు అనేటువంటి విషయాన్ని మనం గమనిస్తూ ఉన్నాం. కాబట్టి దేవుని యొక్క సన్నిధానములో అతను నిష్కపటముగా లేడు. కాబట్టి దేవుడు అతన్ని ఏ విధంగా చేసి ఉన్నాడు అనేటువంటి మాటని మనం పరిశీలించినప్పుడు అతని హృదయము దేవుని దగ్గర సరిగా లేదు అనేటువంటి మాటని చదువుచు 6వ వచనం 1వ రాజుల గ్రంథము 11వ అధ్యాయము 6వ వచనములో ఆ ప్రకారము సొలొమోను యెహోవా దృష్టికి చెడు నడత నడిచి తన తండ్రి అయిన దావీదు అనుసరించినట్లు యథార్థ హృదయముతో యెహోవాను అనుసరింపలేదు. యథార్థ హృదయముతో యెహోవాను అనుసరింపలేదు. అందువలన దేవుడు ఏం చేశాడంటే 8వ వచనములో తమ దేవతలకు ధూపము వేయుచు బలులను అర్పించుచు ఉండిన పరస్త్రీలైన తన భార్యల నిమిత్తము అతడు ఇలాగు చేసెను. ప్రార్థన చేసుకున్నా. ఘనుడు అయిన దేవా, పరిశుద్ధుడా, ఇప్పటి వరకును మీరు సెలవిచ్చి ఉన్న ఈ మాటలకై మీకు వందనాలు ప్రభువా. నా దేవా, మేము ఇక్కడ తలలు ఉంచి వినుచు ఉన్న ప్రతి బిడ్డను మీరు దీవించండి. వారు ఎలాంటి వారో గమనించగా ప్రభు యొక్క శక్తితో సాగి వెళ్ళినటువంటి పరిశుద్ధులుగా తమను తాము సిద్ధము చేసుకొని అపవాది మీద విజయాన్ని పొందటానికి వారు వెళ్ళినట్లుగా మీరు వారిని ఆశీర్వదించుమని రక్షకుడైన
యేసు పరిశుద్ధ నామమున మిక్కిలి బ్రతిమాలి అడిగి వేడుకుంటూ ఉన్నాము తండ్రి. ఆమేన్.